హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చాలా సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా చికెన్ను బాగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం పేస్ట్, పెరుగు వేసి అన్నీ బాగా కలిపి ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కట్ చేసి సిద్ధంగా పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక కొద్దిగా జీలకర్ర, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేయాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి చిటికెడు పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి. మూత పెట్టి మధ్య మధ్యలో ఒకసారి తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. నేను కర్రీలో అసలు వాటర్ వేయలేదు, ఎందుకంటే ముందుగా మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి అందులో గ్రేవీ అనేది వస్తుంది. చివరగా కారం లేదా ఉప్పు సరిపోకపోతే రుచికి తగినంత వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసి మరో 2 నిమిషాలు ఉడికించుకొని చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.